Hi, good morning. I am D. Gopi, lecturer in commerce. Today, Business Statistics 2, and chapter name is Regression Equation Analysis or Regression Analysis. ప్రతిగమన విశ్లేషణ. ఆల్రెడీ మనం ప్రతిగమన విశ్లేషణలో 3 ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం అంకమధ్యమము మరియు ప్రామాణిక విచలన ద్వారా ప్రతిగమన సమీకరణాన్ని కనుక్కోవడం నేర్చుకుందాం. సో బేస్డ్ ఆన్ average and standard deviation, so we are calculate regression equations both same, x and y on x. So here change the principle, just change the principle. So అంకమధ్యమం ఆధారంగా ప్రామాణిక విచలనం ఆధారంగా ప్రతిగమన సమీకరణాలను మనం లెక్కించడం చెప్పుకుందాం. సో హియర్ క్వశ్చన్ 13th, 2 చలనాలు ఈ క్రింది దత్తాంశం ఇచ్చినవి. సో ఇక్కడ మనకి 2 చలరాశులు ఈ క్రింది దత్తాంశం నుండి ఇచ్చినవి. x 20, y is equal 15, and standard deviation is equal 3, or relation equation సహసంబంధ సమీకరణం ప్లస్ 0.7. సో హియర్ 2 ప్రతిగమన సమీకరణాలను కనుక్కొనుము. x is equal 24 అయినా y is equal to ఎంత. సో ఇంతకుముందు మనకి టేబుల్స్ ఇచ్చాడు x అండ్ y. సో ఇక్కడ x is equal 20, y is equal 15, standard deviation x 4, standard deviation y 3. So R సహసంబంధ గుణకం కోరిలేషన్ ప్లస్ 0.7. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి, 2 ప్రతిగమన సమీకరణాలు, 2 రిగ్రెషన్ అనాలిసిస్ we are find out. The next x is equal 24, y is equal to how much, x is equal to 24 అయినా y విలువ ఎంత అనేది కనుక్కోమన్నాడు. సో దీన్ని ఆన్సర్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 13th. సో నెక్స్ట్ we are explain answer. సో ఈక్వేషన్ అక్కడ మనకి ఎక్స్ని ఎక్స్ బార్ అంకమధ్యమం 65, y బార్ 67, అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఎక్స్ 2.5, స్టాండర్డ్ డివియేషన్ y 3.5, ఆర్ సహసంబంధ గుణకం 0.8. ఇవన్నీ కూడా మన క్వశ్చన్లో ఉన్నవి. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి, 2 ప్రతిగమన సమీకరణాలను లెక్కించాలి. we are find out
two regression equations. So y on x, x on y. So here y on x equation x minus x bar or standard deviation x, standard deviation y into y minus y bar. సో లాస్ట్ ప్రిన్సిపల్కి ఈ ప్రిన్సిపల్కి ఇక్కడ చేంజ్ అయింది. మనకి ఆర్ స్టాండర్డ్ డివియేషన్ ఎక్స్, స్టాండర్డ్ డివియేషన్ వై. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈ సూత్రంలో మనకి ఇచ్చిన ఈ డాటా ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేయాలి, ప్రతిక్షేపించాలి. సో ఎక్స్కి ఎక్స్ అట్లాగే ఉంటుంది, ఎక్స్ బార్. సో హియర్ ఎక్స్ బార్ 65. సో ఎక్స్ బార్ 65 తీసుకున్నాం. ఆర్కి ఆర్ ఇక్కడ మనకి ఎంత ఉంది, 0.8. సో 0.8 ఆర్ తీసుకున్నాం. స్టాండర్డ్ డివియేషన్ ఎక్స్ 2.5, స్టాండర్డ్ డివియేషన్ వై 3.5. 2.5 డివైడెడ్ బై 3.5 బ్రాకెట్కి బ్రాకెట్, వైకి వై సేమ్, మైనస్ మైనస్ సేమ్. సో y bar is equal, here y bar is equal 67. సో 67 ఇక్కడ తీసుకున్నాం. సో ఇదంతా కూడా మనం ఏం చేసినాం, ప్రిన్సిపల్. సో దెన్ నెక్స్ట్ స్టెప్ x సేమ్, మైనస్ మైనస్ సేమ్, 65. సో దెన్ నెక్స్ట్ 2.5 డివైడెడ్ బై 3.5 ఇంటూ 0.8 చేస్తే మనకు అప్పుడు ఎంత వస్తుందంటే 0.5714y. ఇక్కడ ఇచ్చేస్తే మనకు 0.5714 వస్తుంది. మళ్ళీ బ్రాకెట్కి బ్రాకెట్ y minus 67. సో ద నెక్స్ట్ x minus 65 is equal, ఇప్పుడు ఏం చేయాలి, 0.5714 ఇంటూ y చేస్తే 0.5714y మైనస్ మైనస్ సేమ్. నెక్స్ట్ 0.5714 ఇంటూ 67 చేస్తే మనకి 38.257. సో 257 వచ్చింది. నెక్స్ట్ x ఇప్పుడు మైనస్ 65 అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వస్తే మనకి ప్లస్ 65 అయింది. కాబట్టి x is equal 0.5714y మైనస్ 38.257 ప్లస్ ఇక్కడ మైనస్ 65 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ప్లస్ 65 అవుతుంది. సో అప్పుడు ప్లస్ 14y. సో 65 మైనస్ 38.257 చేస్తే 26.243 అది వచ్చింది మనకి. సో ఫస్ట్ ఈక్వేషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇదేంటిది, ఎక్స్ ఆన్ వై, వై ఆన్ ఎక్స్. సో నెక్స్ట్ ఎక్స్ ఆన్ వై. సో ఎక్స్ ఆన్ వైకి మనకి ఎక్స్ ఆన్ వై క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈక్వేషన్ y మైనస్ వై బార్ ఇజ్ ఈక్వల్ ఆర్ స్టాండర్డ్ డివియేషన్ y, స్టాండర్డ్ డివియేషన్ x. అక్కడ y ఆన్ ఎక్స్లోనేమో స్టాండర్డ్ డివియేషన్ x అప్, స్టాండర్డ్ డివియేషన్ y డౌన్ ఉండేది. సో ఇక్కడ ఆపోజిట్లో స్టాండర్డ్ డివియేషన్ y అనేది అప్లో ఉంది, స్టాండర్డ్ డివియేషన్ x అనేది డౌన్లో ఉంది. ఇంటూ y x మైనస్ x బార్. సో ఇది ఈక్వేషన్లో మనం డాటాను ఏం చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి. చేస్తే కనుక
y की y same, minus minus same. Next to y bar 67 is equal same, or in this question 0.8, standard deviation x 3.5, standard deviation x 2.5. So implementation in this principle. Next y minus 67 is equal, ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని టోటల్ ఫైనల్ చేస్తే క్యాలిక్యులేట్ చేస్తే కనుక 1.12 వచ్చింది ఇంటూ ఎక్స్ మైనస్ 65. సో y minus 67, next y minus 67 is equal 1.12x, means ఈ 1.12 ఇంటూ ఎక్స్ వేస్తే 1.12x వచ్చింది. 1.12x ఇంటూ 65 72.8. ఇవి రెండు మల్టిప్లికేషన్ చేస్తే ఇది వస్తుంది. 1.12 ఇంటూ ఎక్స్ 1.12x, మైనస్కి మైనస్ 1.12 ఇంటూ 65 72.8 వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో ఈ -65 ఉంది కదా, -65 ఇక్కడ తీసుకొస్తే +65 అయింది. సో అప్పుడు y is equal 1.12x minus 72.8 plus 67. So here y is equal to 1.12x, 72.8 minus 67 చేస్తే -5.8. So second equation, y is equal to 1.12x minus 5.8. So this is second equation. So next question, 14th question. x మరియు y చలనాల మధ్య సహసంబంధ గుణకం 0.60. ఒకవేళ స్టాండర్డ్ డివియేషన్ x 1.5, స్టాండర్డ్ డివియేషన్ y 2.0, x is equal 10, y is equal 20 అయిన ఈ క్రింది ప్రతిగమన సమీకరణాలను కనుక్కోండి. x మీద y మీద x ప్రతిగమన సమీకరణాలను కనుక్కోమన్నాడు. ఇక్కడ x y ఇచ్చాడు కదా, సో వాటిని ఏమనుకోవాలంటే మనం సగటులు అనుకోవాలి, యావరేజ్. x బార్ y బార్, x బార్ ఇజ్ ఈక్వల్ 10, y బార్ ఇజ్ ఈక్వల్ 20 అనుకోవాలి ఇక్కడ మనం. సో అనుకుంటే కనుక మనకి ఆన్సర్ వచ్చేసి x bar 10. So this is the answer. Correlation. Correlation 0.60, standard deviation x 1.5, standard deviation is equal 2.0, x bar 10, y bar 20. So we are calculate y on x. So y on x equation, x minus x bar or
standard deviation x divided by standard deviation y minus y bar. So next x minus x bar is equal 10 or 0.60, standard deviation x 1.5 and standard deviation y 2.0 into y minus 20. ఇక్కడ మనకు చేస్తే కనుక x మైనస్ x బార్ 10 ఆర్ స్టాండర్డ్ డివియేషన్ x స్టాండర్డ్ డివియేషన్ y చేస్తే 0.45 వచ్చింది, y మైనస్ 20. ఇప్పుడు ఏం చేస్తాం అంటే x మైనస్ 10 is equal 0.45 into y 0.45y minus minus same 0.45 into 20 వచ్చేస్తే plus 10. So next x is equal 0.45y minus 9 plus 10. So next x is equal 0.45y plus 1. So 10 minus 9 plus 1. So equation first y on x completed. Next x on y equation. So x on y equation y minus y bar or standard deviation y by standard deviation x, x minus x bar, this is principle. Next implementation by data. ఇంప్లిమెంటేషన్ అంటే ఆ సూత్రంలో మనం దత్తాంశాన్ని ప్రతిక్షేపించాలి. సో ప్రతిక్షేపిస్తే కనుక వైకి వై అట్లాగే ఉంటుంది, వై బార్ మన క్వశ్చన్లో ఎంత ఉంది 20 is equal to r 0.60, standard deviation y 2.0 by 1.5. so next into x minus x bar 10. సో ఇప్పుడు ఏం చేయాలి 0.60 into 2.0 by 1.5 చేస్తే మనకి ఎంత వస్తుంది 0.8 వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి అంటే మనం minus 0.20 is equal 0.x into 0.x minus minus same 0.8 into 10 8. వచ్చేసరికి ప్లస్ 20 అయింది. y is equal 0.8 into x minus 8 plus 20. సో లాస్ట్ స్టెప్లో y is equal 0.x minus 8 plus 20, so plus 12. So finally second equation y is equal 0.8x plus 12. So next question, sarasari means average, x 10 y 20, standard deviation ప్రామాణిక విచలనం 3 12, correlation సహసంబంధ గుణకం 0.8, y is equal to 120 అయినా x is equal to ఎంత, x is equal to 15 అయినా y is equal to ఎంత మనకి ఇవి లెక్కించమన్నాడు. y is equal to 120 అయినా x is equal to ఎంత, x is equal to 15 అయినా y is equal to ఎంత అనేది లెక్కించమన్నాడు. కాబట్టి మనం
సో లెక్కించాలంటే మనం ముందుగా y on x కనుక్కోవాలి. సో హియర్ స్టాండర్డ్ x bar is equal 10, y bar is equal 19. సో ఇక్కడ ఉంది కదా, సో దీన్ని x bar అనుకోవాలి, y bar 90 అనుకోవాలి. సో అనుకుంటే కనుక ఇక్కడ మనకి స్టాండర్డ్ డివియేషన్ ఆల్రెడీ ఇచ్చాడు, ప్రామాణిక విచలనం. స్టాండర్డ్ డివియేషన్ x3, స్టాండర్డ్ డివియేషన్ y, ఇక్కడ స్టాండర్డ్ డివియేషన్ x3, స్టాండర్డ్ డివియేషన్ y 12 అనుకోవాలి. సో అనుకుంటే కనుక x on y, x minus x bar is equal r, standard deviation x divided by standard deviation y, y minus y bar, y minus y bar. సో ఇప్పుడు ఈ ప్రిన్సిపల్లో, ఈ సూత్రంలో మనం ఇచ్చిన డాటాని ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో చేస్తే కనుక ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్లో మనకి ఆల్రెడీ ప్రిన్సిపల్ అయిపోయింది కాబట్టి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఎంత ఉంది, అక్కడ మనకి 10 ఉంది కాబట్టి 10 తీసుకున్నాం. సో నెక్స్ట్ ఆర్ స్టాండర్డ్ డివియేషన్ ఎక్స్ బై స్టాండర్డ్ డివియేషన్ వై, స్టాండర్డ్ డివియేషన్ ఎక్స్, స్టాండర్డ్ డివియేషన్ వై 12, 0.83 divided by 12 into y minus y bar. 0.8 into 3 by divided by 12 చేస్తే మనకి ఎంత వచ్చింది, 0.2 వచ్చింది. సో x minus 10 0.2 into y minus 90. నెక్స్ట్ స్టెప్లో 0.2 into y, 0.2y, 0.2 into 90, 18 వచ్చింది. సో x minus 10 is equal 0.2y minus 18. సో 0.2 into y, 0.2y, 0.2 into 90 multiplication 90, 18. So this step is completed. Next step, సో minus 10 అనేది లాస్ట్కి తీసుకుంటే ప్లస్ 10 అవుతుంది. సో x is equal 0.25 minus 18 plus 10. Next, x is equal 0.2y minus 8 అంటే మైనస్ 18 ప్లస్ 10 అంటే 18లో నుంచి 10 రెడ్యూస్ చేస్తే కనుక మనకి మైనస్ 8 వస్తుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ కంప్లీటెడ్. సో మనకి ఏమన్నాడంటే క్వశ్చన్లో ఏమన్నాడు, y is equal 90 అయినా x is equal ఎంత అన్నాడు. సో y is equal 120, y is equal 120 అయినా x is equal ఎంత. వన్ 120 అయినా x is equal ఎంత అన్నాడు. సో ఈ సూత్రాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే కనుక x is equal 0.2 0.2. సో వైకి y is equal to 120 కాబట్టి ఈ 120ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసాం. మైనస్ 8కి 8 అంటే ఇక్కడ ఈ సూత్రం ఉంది కదా, ఈ సూత్రంలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో x is equal 0.2, వైకి బదులు ఇక్కడ y is equal to 120 కాబట్టి 120 ఇంప్లిమెంటేషన్ చేసాం. ఇక్కడ 0.120 ఇంటూ 0.2 ఇంటూ 120, 24
మైనస్కి మైనస్ అట్లాగే ఉంటుంది, 8కి అట్లాగే ఉంటుంది. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ 24లో నుంచి -8 రెడ్యూస్ చేస్తే కనుక తగ్గిస్తే కనుక x ఈజ్ ఈక్వల్ టు ఎంత అప్పుడు 16. నెక్స్ట్ x on yలో మనకి ఈక్వేషన్ y మైనస్ y బార్ ఆర్ స్టాండర్డ్ డివియేషన్ y బై స్టాండర్డ్ డివియేషన్ x మైనస్ x బార్. సో y మైనస్ 90 ఆర్ 0.8 స్టాండర్డ్ డివియేషన్ y స్టాండర్డ్ డివియేషన్ x మైనస్ x బార్. సో ఇంటూ x మైనస్ 10. సో నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. 0.812/3 డివైడెడ్ బై చేస్తే y మైనస్ 90 3.2 వస్తుంది. 12/3 ఇంటూ 0.8 చేస్తే 3.2. సో అప్పుడు x మైనస్ 10. ఇప్పుడు ఏం చేయాలంటే y మైనస్ 90 ఈజ్ ఈక్వల్ 3.21 మైనస్ 32. Sorry, y minus 90, 3.2 into x, 3.2x, 3.2 into 10, 32. నెక్స్ట్ y మైనస్ ఈ మైనస్ 90 అనేది ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ 90 అయింది. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ 3.2x మైనస్ 32 ప్లస్ 90. సో y ఈజ్ ఈక్వల్ 3.2x, 90లో నుంచి 32 మైనస్ చేస్తే ప్లస్ 58. సో ప్లస్ 58 అయింది. మీన్స్ సెకండ్ ఈక్వేషన్. సో అప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, x ఈజ్ ఈక్వల్ 15 అయినా y ఈజ్ ఈక్వల్ టు ఎంత, x ఈజ్ ఈక్వల్ టు 15 అయినా y ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో ఇందులో మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ x ఈజ్ ఈక్వల్ 15 అయినా y ఈజ్ ఈక్వల్ టు ఎంత, y ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఇక్కడ మనకు వచ్చింది ఏంటిది ఆన్సర్ y is equal 3.2 x plus 58 చేస్తే y is equal 3.2 x ఎంత మనకు 15 కాబట్టి 15 చేయాలి ప్లస్ 58. సో అప్పుడు 3.2 15 చేస్తే 45 45.3.2 ఇంటూ 15 చేస్తే 45.6. y is equal to 45.6 plus 58. So 45 plus 58. 1
ఏంటి 103.6. సో y is equal to 103.6. సో ఇది ఫైనల్ ఆన్సర్, 103.6 ఆన్సర్. So we are explain next class tomorrow. ఓకే. సో ఇది ఎప్పుడు అంటే మనకి ప్రామాణిక విచలనం మరియు సగటులు అంటే అంకమధ్యమం ఆధారంగా లెక్కించమన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. అయితే మనకు ప్రతిగమన విశ్లేషణలో ఇంతకుముందు టేబుల్ రూపంలో ఉన్న ప్రాబ్లం రావచ్చు, లేదా అంకమధ్యమం ప్రామాణిక విచలనం రూపంలో దత్తాంశం ఇచ్చినప్పుడు ఈ రెండు సమీకరణం లెక్కించాల్సి ఉంటుంది. అయితే ఆ క్వశ్చన్ లేదా ఈ క్వశ్చన్ రెండింటిలో ఏదైనా ఒక క్వశ్చన్ కంపల్సరీ లాంగ్ క్వశ్చన్కి వస్తుంది. ఇవి రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి రెండు కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బాయ్.